విద్యార్థులు ఎంతో మంది బయటకు వచ్చినారు కదా. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు ఇప్పటివరకు లేదమ్మా. ఇప్పుడు బాధ ఏంటంటే మీరు కొద్దిగా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళాలి. ఒకసారి సంక్షేమ హాస్టల్ పోండి అండ్ గురుకుల హాస్టల్ పోండి, చాలా దారుణం. ఒకసారి ఒక రోజు నేను పెట్టుకుంటాను, మీరు రండి నాతో హాస్పిటల్స్ పోదాం రండి. అదే నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ కానీ, సరోజన్ దేవి కానీ, ఫీవర్ హాస్పిటల్ కానీ. ఈరోజు ఎంత బాధ తెలుసు, డెంగ్యూ అడ్మిట్ అయితే 2 లక్షల బిల్లు, వైరల్ ఫీవర్ అయితే 1 లక్ష బిల్లు. మధ్యతరగతి వాళ్ళు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ దరిదాపులో పోయే అవకాశం లేదు. అంటే ఎక్కడో లింక్ మిస్ అయింది. ఇప్పుడు కావాల్సింది మన రాష్ట్రానికి కావాల్సింది మనకేదో కొత్త సిటీలు కొత్త ఇవన్నీ కాదు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతలు, అందరి గవర్నమెంట్ అనే విధంగా అందరికి అందుబాటులో ఉండే ప్రభుత్వం, అంతే కదా కోరుకునేది. సిటీలు కొత్త కొత్త సిటీలు వాటికంతా ఆర్థికంగా బలోపేతమైతే సిటీలు అవే ములుస్తాయి. ప్రభుత్వాలు ఎప్పుడు సిటీలు నిర్మించవు. మూసీ నది సుందరీకరణ గురించి దానికి అంటే ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు నిధులు కేటాయించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలా సంతోషం. విల్ వెయిట్. సుందరీకరణ అయిపోయినాక హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళతో నింపారు, ఇక్కడేమో థేమ్స్ నది అయిపోతుంది. విల్ వెయిట్. అంతే అంటారు. మీరు ఏం అడిగినా సరే వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు సార్. అసలు చెప్పడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకటేంటంటే ఒక అంశాన్ని డిస్కస్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగింది నాకు చంద్రమండలంలో తొందరలోనే అక్కడ ఇంద్రమ ఇల్లు ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చాను అనుకో, నన్ను కమెంట్ చేయమంటే నేను ఏం చేయని చెప్పండి. రైతు రుణమాఫీ గురించి ఏం చెప్తారు? ఏంటంటే ఒకటి మొదటి విడత కాని వాళ్ళు 2వ విడత దాకా వెయిట్ చేద్దాం, 2వ విడత కాని వాళ్ళు 3వ విడత దాకా వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు ఆల్మోస్ట్ ఆగస్టు 17వ తారీఖు. అయితే ఎక్కడ కూడా అంటే మనం ఈ రోజు ఒక ఇన్సిడెంట్ చూసాము. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోని 500 మంది రైతులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని పాడి మీద మోస్తూ కనిపించారు. అంటే ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఒకటేంటంటే గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి ప్రకటనలు చేసే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో 69 లక్షల మంది రైతులకి 1 లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది చాలా మందికి జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎవరికి జరగలేదు, అది వడ్డీలకు కూడా సరిపోలేదు. 2018లో చేసిన హామీ 2023 ఎలక్షన్స్ వరకు కూడా కాలేదు. అదే కదా ప్రభుత్వం మీద వ్యతిరేక కావటానికి. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ. ఎందుకంటే ఈ హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళతో నింపడం, ఆకాశ హర్మణేలు, నాకు తెలుగు కొద్దిగా ఉచ్చరించడం సరిగా రాదు, ఏది లాంగ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, టవరింగ్ బిల్డింగ్స్, ఇవన్నీ ఎందుకు? కావాల్సింది విద్య, వైద్యం, సుపరిపాలన, సపరిపాలన. వచ్చేది ప్రాబ్లం అదే. ఈ ప్రభుత్వం కూడా పక్కదో పడుతున్నది. ఇప్పుడు రుణమాఫీ 33,000 కోట్లు ఉన్నదని ప్రభుత్వమే ప్రకటించింది. దాదాపు 46 లక్షల మంది రైతులని ప్రభుత్వమే ప్రకటించింది. మేము కాదు, మీరు కాదు, 2 ప్రకటన ప్రభుత్వం. ఫస్ట్ విడతలో 6,000 కోట్లు, 2వ విడతలో 6,000 కోట్లు. మంది ఎంత చేశారు? అది ఎంత చేశారు అమౌంట్? ఎంత అమౌంట్, టోటల్ అమౌంట్ స్పెండ్ చేసి తెలియదుగా. మనం 4,000 కోట్లు. ఎంత అయిందమ్మా? 6,000, 6,000, 12,000 ప్లస్ 4,000, 18,000 కోట్లు అయింది. 33,000 కోట్లలో 18,000 కోట్లు పోతే 20 కోట్లు వేసుకో. రైతు బంధు ఎక్కడ ఉందమ్మా ఇప్పటివరకు? ఇంతవరకు లేదు కదా. 5 ఎకరాలకు లోపు వాళ్ళకి ఇచ్చారు. అది డాక్టర్లకు, అడ్వకేట్లకు, గెస్టెడ్ ఆఫీసర్ అందరికీ ఎగ్గొట్టారు. 7,500 కోట్లలో ఫస్ట్ విడతలో 4,000 కోట్లు ఇచ్చారు. 4,500 కోట్లు ఎగ్గొట్టారా? 7,500 కోట్లు ఇప్పుడు ఎగ్గొట్టారా? 12,000 కోట్లు ఎగ్గొట్టి 12,000 కోట్లు ఇచ్చారు. సో ప్రజల్ని మోసం చేయటము కుదరదు. మీరు కుదరనియరు. మీరు ఉన్నారు కదా, మీరు ఊరుకుంటారా? ప్రజల తరపున ఎంత మేనేజ్ చేసినా కూడా కాదు. అందుకొరకు నా యొక్క సజెషన్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, ఉన్న దాంట్లో నిజమైనటువంటి పరిపాలన చేయండి. గత ప్రభుత్వం లాగా ఉచిత వాగ్దానాలు కానీ,
కాంది అయినట్లు కాగలిగింది కాంది అయినట్టు అలాంటి ప్రకటన చేయటం వల్ల ఎక్కువ రోజులు దాగం. అది నా సలహా. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? ఇది ఒకటే ఏంటంటే దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు కలిస్తే మీ ప్రభుత్వానికే ప్రమాదం, మీ ప్రభుత్వానికే ప్రమాదం. 46 ఎమ్మెల్యేలు మేము ఉన్నాక మేము ఊరుకుంటామా? మా నల్గొండ జిల్లాలో రెడీగా ఉన్నారు బ్యాచ్ పెట్టుకొని, ఖమ్మం జిల్లా వాళ్ళు బ్యాచ్ రెడీగా ఉంది. అందుకని వాళ్ళు జాయిన్ కావటం కాదు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి జాయిన్ కాకుండా చూసుకోండి.